నాగార్జున గారు కూటమి అంటే అడ్జస్ట్మెంట్స్ జరగాలంటున్నారు కిరణ్ రాయల్ గారు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఆయన చెప్పిన చాలా కీలకమైన స్టేట్మెంట్, మా కూటమి మా ఇష్టం, మేము నచ్చినట్టుగా మేము అభ్యర్థులను పెట్టుకుంటాం, మార్పులు చేసుకుంటాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తొందరపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భుజాలు తడుముకోవడం అంటున్నారు. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, కిరణ్ రాయల్ అన్నకి, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. కిరణ్ రాయల్ గారు సరే చాలా బాధాతాప్త హృదయంతో ఆయన మాట్లాడుతున్నారు. సరే ఎన్ని మాట్లాడినా మాట్లాడి, బట్ అది సింపుల్ థింగ్. ఆయన మాట్లాడుతున్నప్పుడు వారి కూటమి వారి ఇష్టం, నిజంగానే మీ కూటమిని తీసుకొని వెళ్ళి బంగాళాఖాతంలో వేసుకోండి, మాకు వచ్చినట్టు అభ్యంతరం ఏంది. సో ఈ సూత్రం అందరికీ వర్తించిద్దా, లేకపోతే మీరు మాట్లాడడానికి వర్తించిద్దా? మీ మాటల్లో ఏమన్నారు? ఎక్కడ ఆర్ఆర్ శ్రీనివాసరావు గారు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే, అతనికి టికెట్ ఇవ్వలేదు, అతనికి అన్యాయం జరిగింది. నీ సూత్రం నీకు వర్తించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫాముల సంగతి నీకెందుకు? ఎమ్మెల్యేని ఎంపీలని మారుస్తుంటే మేము అడిగామా అని అడుగుతూ వాళ్ళ ప్రశ్నలను ఎందుకు అడుగుతున్నారు? మేము అడుగుతుంది వెరీ స్ట్రైట్ క్వశ్చన్, మేము వేరేది అడగట్లా. ఏదైనా రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తుకు ఒక నైతికత ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది, ఏదో ఒక విధానపరమైన ఒక నిర్ణయం ఉంటుంది. దాని ద్వారా విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి పార్శ్వాలు ఉన్నటువంటి రెండు పార్టీలు కలయిక జరుగుతాయి. మనం చానాలు చూసాం. ఏదో ఒక ప్రాతిపదికన ఒక పొత్తు జరుగుతుంది. కానీ ఫండమెంటల్ గా ఈ పార్టీ ఎందుకు పెట్టారు అనే దానిపైన ఆ పార్టీలు డీవియేట్ అవ్వకుండా ఉండవు. ఎగ్జాంపుల్, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసింది. వాళ్ళు ఏమంటున్నారు? అసలు మాకు ప్రజా సమస్యలు అక్కర్లా, మాకు విధి విధానం అక్కర్లా, మాకు సభ్యతా సంస్కారాలు ఏం అక్కర్లా, మాకు కావాల్సింది ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చడమే మాకు ఏకైక ఎజెండా అంటున్నారు. అంతేగాని ప్రజాస్వామ్య విలువలు అనట్లా, ప్రజా పరిపాలన అనట్లా, ప్రజలకు కావాల్సినటువంటి సమస్య పరిష్కారం పట్ల ఉన్నటువంటి బాధ్యత అట్లా ఏమనట్లా. వారి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని దించడం. సరే, అది కూడా తీసి పక్కన పెడదాం. సార్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా సార్, అవనిగడ్డ ఎమ్మెల్యే, అవనిగడ్డ టికెట్ జనసేనకని కేటాయించారు. మేం కాదుగా చెప్పింది. అవనిగడ్డ ఎమ్మెల్యే ఎవరు? అవనిగడ్డకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు? బుద్ధప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను. అతని పార్టీలోకి తీసుకున్నారు. అవనిగడ్డలో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? సరే, స్వయానా జనసేన ఆయన్ని తెలుగుదేశం పార్టీలో నుంచి సహజంగా, సార్ మీరు ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, రెండు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత పొత్తు ధర్మం ప్రకారం ఒక పార్టీలో ఉన్న వాళ్ళు మరొక పార్టీలోకి మారడం, మార్చి ఆ కూటమిలో టికెట్లు పొందడం ఎప్పుడన్నా చూసారా? సరే, భీమవరంలో రాజకీయాలు ఇప్పుడు మారాయి, అన్ని కాస్ట్లీ రాజకీయాలు అయిపోయాయని కిరణ్ రాయల్ గారు అంటున్నారు. ఒకటి, వాళ్ళ పొత్తు ధర్మం ఉందా లేదంటే అధర్మం ఉందా అనేది రేపు ప్రజలు తెలుస్తారు. వాళ్ళ లోకలపై మీరెందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు? అరే నేనేమనట్లేదు సార్. ఇప్పుడు రామాంజనేయులు అనే ఆయన్ని భీమవరం ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెట్టుకొని ఈ డంపింగ్ యార్డ్ ఏమైంది, అదేంది, ఇదేందని భీమవరంలో వాళ్ళని తిట్టాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏందో తెలుసా? 2019లో ఇదే రామాంజనేయుల్ని పవన్ కళ్యాణ్ తిట్టాడు. 10 ఏళ్ల పాటు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేశాడు. సభ్యతా సంస్కారం లేనివాడు, అసమర్థుడు, నైతికత లేనివాడు, 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి ఇటువంటి వ్యక్తి మీకేం చేశాడు? అటువంటి వ్యక్తిని చిత్తుగా ఓడించండి, నన్ను గెలిపించండి అని చెప్పాడు. మళ్ళీ అతన్నే పక్కన పెట్టుకొని తనే ఎమ్మెల్యే అని చెప్తాడు. ఇది నీకు పార్టీ మారింది, రాజకీయాలు మారినాయి. పవన్ కళ్యాణ్ ఏం అడుగుతున్నాడు? నువ్వు జనసేన పార్టీ ఎందుకు పెట్టడం? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి నువ్వే మార్చుకో. ఇక వా టికెట్, ఈ టికెట్ ఎందుకు? 2014లో మారిపోయావు కదా. 2014లో నీకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి గొప్ప వ్యక్తికి కనపడ్డాడు. 2009లో 19లో పడలా, 2024లో పడుతున్నావు. ఇంకొక విషయం చెప్తానండి. ఈ రోజు పురంధేశ్వర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమి పెట్టేటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇచ్చేటువంటి హామీలకు భారతీయ జనతా పార్టీ ఎటువంటి విషయంలో ప్రాతినిధ్యం వహించదు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నేషనల్ మేనిఫెస్టోనే ఇక్కడ మేము ఫాలో అవుతాం. కాబట్టి ఉమ్మడిగా వచ్చేటువంటి మేనిఫెస్టో అనేది లేదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మాకే సంబంధం లేదు అన్నారు కదా. మీరు రాష్ట్ర ప్రజలకు మీ నైతికతను, మీ ధర్మాన్ని అవసరం, అవకాశం ఏముందని మేము అడుగుతున్నాం.
నాగార్జున గారు మనం చూసాం, చిరంజీవి ఒకరిద్దరు అభ్యర్థులను పెట్టుకుని మాట్లాడారు, అలాగే జనసేనకు 5 కోట్ల విరాళం ఇచ్చారు. అదే ఆయన తమ్ముడు పార్టీ జనసేన ఆయన విరాళం ఇవ్వటం రాజకీయం అవుతుందా, లేదంటే కూటమికి మద్దతు తెలపడం అన్న అంశం నేపథ్యంలో చిరంజీవి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని వైసీపీ ఏమైనా కంగారు పడుతుందా? ఈ ఒక్క ప్రశ్నకు ముందు కిరణ్ రాయల్ గారు ఏదో అడిగారు, రోజా గారు, బొత్స గారు, లేకపోతే మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కన్నబాబు ఏదేదో చెప్తున్నారు. ఎస్, కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇనిషియల్ స్టేజ్ లో విమర్శలు చేశారు, అవును, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎవరొచ్చినా వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి దిక్సూచి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్ర పరిపాలనకు ఆద్యుడిగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందు తమ సిద్ధాంతాల్ని వదిలిపెట్టి మాకు జై కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానమే ఈ రాష్ట్రానికి వారికి కూడా ముఖ్యం, మాకు వేరే తారతమ్యాలు లేవు, మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి కింద ఖచ్చితంగా పనిచేస్తామని మోకరిల్లిన తరువాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చారు, మా పార్టీలో భాగస్వామి అయ్యారు. అంటే టీడీపీలో చేరుతున్న వాళ్ళు జనసేనలో చేరుతున్న వాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. పవన్ ఆశయాలకు నచ్చి మేము వచ్చాము, చంద్రబాబు నాయుడు ఆశయాలకు మేము వచ్చాము, రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు సరే వినండి సార్. ఎస్ సార్ నేను అదే చెప్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వారి దగ్గరికి వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అందరూ వచ్చిన వాళ్ళే గానీ జగన్మోహన్ రెడ్డి గారు వారి దగ్గరికి వెళ్ళా. ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పాలేరుతనం చేశాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి 21 సీట్లు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఓట్లు మాకు వేయండి అని ప్రాధేయపడుతున్నాడు. మేమెవరి దగ్గరికి వెళ్ళా, మా దగ్గరికి తప్పైపోయిందని వచ్చిన వాళ్ళు ఉన్నారే గాని మేమెవరి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం అని కాలా వేళబడినటువంటి చరిత్ర మాకు లేదు. వాళ్ళు వచ్చారు. ఇంకోటి చిరంజీవి గారి గురించి అడుగుతున్నారు. చిరంజీవి గారిని రాజకీయాల నుంచి ఎప్పుడో ఆయన డీబార్ అయినటువంటి వ్యక్తి, డీటెండ్ అయినటువంటి వ్యక్తి. ఆయన్ని మేము ఒక సినిమా ప్రముఖుడిగానే చూసాం, సినిమాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగానే ఆయన దగ్గర చూసాం. ఆయన గ్రేట్ ఆంధ్ర అనేటువంటి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, సార్ ఏం సార్ మరి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి అని ఏమంటారండి, ఒకరు స్వయాన నాతో ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉన్నాడు, మరోవైపు తల్లి కడుపున పుట్టకపోయినా కూడా నాకు నిజమైనటువంటి తమ్ముళ్ళు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ దంపతులు ఉన్నారు. నేను ఆవిడ అన్నం పెడితే తిని మా భార్యాభర్తను తినేసి వచ్చాం. ఒకరు నా తల్లి కడుపును పుడితే, ఒకరు నా తల్లి కడుపులో పుట్టకపోయినా నా తమ్ముడు. ఇద్దరిలో 2 కళ్ళల్లో ఏ కన్ను మంచిదంటే ఏ కన్ను వైపు చూస్తామని చెప్పి వగలాడి మాటలు మాట్లాడినటువంటి చిరంజీవి గారు ఈ రోజు రక్త సంబంధమో లేకపోతే సినిమానో మార్కెట్టో ఆడికి వెళ్ళాడో, రేపెళ్లి పిఠాపురంలో కలిసి పోటీ చేస్తాడో మాకు సంబంధం లే. ఆయన ఏం చేసుకున్నా కూడా ఆయనకి కన్సిడర్ చేసే వ్యక్తే కాదు. ఎందుకంటే 2004లో నేనున్నటువంటి విజయవాడలోనే అప్పుడు అశ్విని దత్ చౌదరి పోటీ చేస్తుంటే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చి ఆయన గెలిపించండి అని చెప్పాడు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పెట్టాడు, యాస్టీస్ అదే రికమెండేషన్ జరిగింది. రేపొద్దున ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడం అనేది ఇది జనరల్ ఫినామినన్. అది 2-4 లాగా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. కాబట్టి చిరంజీవి గారి గురించి అంతగా మాట్లాడాల్సిన అవసరం, అంత చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. అసలు ఏమన్నాడు మొన్న ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను తెలంగాణ ఓటర్ని, నేను తెలంగాణ పౌరుణ్ణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది నాకేం సంబంధం, మా ఇంటికైతే అసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి ఆంధ్ర పేపర్లు కూడా రావు, మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు, దాని గురించి నేను నో కామెంట్ అని చెప్పినటువంటి వ్యక్తి. కొన్నిసార్లు నాగబాబే పవన్ కళ్యాణ్ తిడతాడు, కొన్నిసార్లు చిరంజీవినే పవన్ కళ్యాణ్ తిడతారు. సో వారికి సంబంధించిన విషయాలు వారికే అవగాహన లేదు కాబట్టి, వారికి సంబంధించిన విషయంలో వారికే ఉండదు కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసే వాళ్ళం కాదు. మేమనుతుంది పొలైట్ గా, మీరు సూపర్ 6 హామీలని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఈ హామీలకు జనసేన పార్టీ మద్దతు తెలుపుతుందా, ఈ హామీలకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతుందా? మీరు అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్ అయితే 29 మా మేనిఫెస్టో వస్తుంది, అప్పుడు చూడండి. కిరణ్ రాయల్ గారు ఇందాక సమాధానం ఇచ్చారు. చెప్పండి కిరణ్ రాయల్ గారు చిరంజీవికి సంబంధించి అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా మాట్లాడుతున్నారు. చిరంజీవి మాట్లాడినంత మాత్రాన మాకే టైం కూడా అయింది. బ్రీఫ్ గా టైం అప్ సార్.
సార్ నేనేమనట్లేదు సార్, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము త్యాగాలు చేయడానికి సిద్ధం అంటారు. అప్పుడు త్యాగసేనాన్ని పెట్టుకోవచ్చు కదా, జనసేనాన్ని పెట్టుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం కోసం మీరెందుకు త్యాగాలు చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యం అవసరమైతే మీరు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాలసీకి చంద్రబాబు నాయుడు దగ్గర సమాధానం ఉన్నప్పుడు, పరిష్కారం ఉన్నప్పుడు మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మీకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం, మీకు సంబంధించినటువంటి ఓన్ ఇండివిడ్యువాలిటీ మీకున్నప్పుడు, ఓన్ కరేజ్ మీకున్నప్పుడు, గత దశాబ్దాల కాలంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్న మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వెళ్లారు? మీ తల్లిని, మీ అన్నని, మీ పార్టీని, మీ కులాన్ని అత్యంత హేయంగా, ధ్యేయంగా, మిమ్మల్ని అవమానకరంగా సంభాషించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకున్నారనే విషయాన్ని ప్రజలకు చెప్పమంటే మేము త్యాగాలు చేయడానికి సిద్ధం అని అంటారు. ఏమీ లేని దానికి త్యాగాలు చేయడానికి సిద్ధం ఎందుకు? కూట్లో రాయి ఎత్తలేని వాడు ఏట్లో రాయి ఎత్తుతానని చెప్పడం ఎందుకు? ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు? రైట్. ఓకే. మీ అంశాలు మీకున్నాయి, జనసేన అంశాలు జనసేనకు ఉన్నాయి. రైట్. ఒక రకంగా